ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజున గ్రహస్థితిలో మార్పు కారణంగా తులారాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, మే 20-21 తేదీలలో తులారాశి వారికి ఏం జరగబోతోంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా గ్రహస్థితిని అనుసరించి కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి. అయితే తులారాశి వారు మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలను అందుకోబోతున్నారు. అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలైతే తులారాశి జాతకులు అందుకుంటారు. ఇది అక్షర సత్యం, సందేహమే లేదు. ఎందుకంటే ఈరోజు గతంలో మీరు చేసుకున్న పుణ్యం కారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతుంది, గొప్ప శ్రేయస్సు ఉండబోతోంది, జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు. అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి. ఏ రంగంలో ఉన్న తులారాశి వారి జాతకులు అయినా సరే ఇలానే ఉండబోతోంది. ఈ తేదీలలో తులారాశి జాతకులు ఒక వార్తను వినబోతున్నారు. ఈ వార్త విని ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ రోజుల్లో గ్రహాలు అనుకూలమైనటువంటి మార్పుల కారణంగా మీరెన్నో రకాల అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు. ఇది నమ్మశక్యం కానటువంటి నిజంగా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు, ఉత్సాహంలో మునిగి తేలుతారు. ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయపడతారు. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈరోజు వడివడిగా అడుగులు వేసుకుంటారు. అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి. తులారాశి వారి జాతకులకి మాత్రం ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ఏర్పరచుకోవడం మాత్రమే కాదండి, తులారాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలను చేరుకునే వరకు కఠోర శ్రమ చేసి తీరుతారు. మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా ఈ రోజుల్లో ఇంతటి శుభ ఫలితాలను మీరు అందుకోబోతున్నారు. ఇది భగవంతుడి ఆశీర్వాదం. ఈ రోజున మాత్రం మీ పైన పుష్కలంగా మెండుగా ఉండబోతోంది. ఈ రోజున మీరు ఏ పనిలో కూడా నిర్లక్ష్యం వహించకండి. బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చెయ్యండి. స్టాక్ మార్కెట్లో ఉన్న తులారాశి జాతకులు ఈ రోజున అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడా సఫలమవుతుంది. నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత లావాదేవీలలో కూడా మీ యొక్క పెట్టుబడులు చాలా వరకు కూడా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంతోమంది శీతకన్ను వేసి ఉంటారు, కానీ వారే మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజున అందుకుంటారు. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు అందరూ కూడా గౌరవిస్తారు. మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలను చాలా బాగుంది అన్నట్లు మెచ్చుకునే విధంగా మీరు మాట్లాడతారు. ముఖ్యంగా ఈ రోజున పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే తులారాశి జాతకులకు కలగబోతోంది. మీరెంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఈ రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు. అంతేకాదు, మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా ముందుకు వెళ్తున్నందుకు చూసి ఖచ్చితంగా వారు అసూయపడే సందర్భాలు కూడా ఉంటాయి. అంత బాగా మీ జీవితం అయితే మారబోతోంది. కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తల ఎత్తుకునే రోజులుగా చెప్పుకోవచ్చు. తులారాశి వారి జాతకులకు ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నా అంటే అది విదేశాలలో చదువు కావచ్చు, లేదా సొంత వ్యాపారం పెట్టుకుని పైకి రావాలి అనే కలలు కంటున్న వారు కావచ్చు, కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రోజున ఒక మంచి అవకాశాన్ని అయితే మీ తలుపు తట్టబోతోంది. మంచి అవకాశాన్ని పొందబోతున్నారు. ఈ రోజుల్లో మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు. ఈ వార్తను మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకుంటారు. ఆ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి. నిర్లక్ష్యాన్ని మాత్రం చూపించవద్దు. ఈ రోజున మీరు 100% జీవితంలో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని కూడా చూడగలుగుతారు. ఈ రోజుల్లో మాత్రం మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పడం అనేది జరుగుతుంది.
ఫోన్ కాల్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు, నూతన ఉద్యోగానికి అప్లై చేసే ఉన్నతమైనటువంటి గొప్ప విషయం కావచ్చు, అప్రూవల్ లెటర్ కానీ, మీకు ఆఫర్ లెటర్ కానీ రావచ్చు. ఈ రోజుల్లో ఇంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది చెప్పండి. మీరు అనుకున్న విషయంలో జరగడం వల్ల మానసిక ప్రశాంతత కలగడం ఈ రోజున అన్నీ కూడా వడివడిగా జరిగిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా పలు కీలకమైన మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టి ఉండవచ్చు. పెండింగ్ ఫైల్స్ని చూస్తూ ఈ రోజున మీ పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇస్తూ మంచి ప్రశంసలనైతే అందిస్తారు. అయితే ఈ యొక్క మంచి ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన నచ్చింది అని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారి పై అధికారులకు కూడా తెలియజేస్తారు. క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మీరు తయారు చేసినటువంటి ఆలోచనలు, ఫైల్స్ కూడా ఈరోజు మీ పై అధికారుల కంటపడతాయి. ఈ రోజుల్లో మీకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. అలాగే శుభవార్త మీద శుభవార్త మీకు అందుతుంది. అయితే ఈ యొక్క శుభవార్త మీరు అస్సలు ఊహించి ఉంటారు. అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపునైతే తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. కుటుంబంలో కూడా మీకంటూ ఒక గౌరవ స్థాయి అయితే ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారు మిమ్మల్ని చూసి తలదించుకుంటారు. మీకు క్షమాపణలు చెప్తారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహ ఉద్యోగులు కూడా అపార్థాలను పక్కన పెట్టి ఈరోజు మీతో ఎంతగా సంతోషంగా గడుపుతారు. అలాగే ఈ రోజున మీరు అందరితో కలిసి బయటకు వెళ్ళి పార్టీ చేసుకునే మూడ్లో కూడా మీరు ఉంటారు. ఈ రోజున మీరు పొందిన సక్సెస్ చూసి అందరూ కూడా మీ చుట్టూ ఉంటారు. మీకు ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆనందంలో తేలి ఆడిపోతుంది. ఈ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. తులారాశి వారి జాతకులకు విశేషంగా కలిసి రాబోతోంది. ఈ వార్త మాత్రం చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అలాగే ఆనందంతో మీ సక్సెస్ని నలుగురితో పంచుకుంటారు. చాలా వరకు కూడా కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. తులారాశి వారు మీ ఇష్టదైవ నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఉండాలి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మీకు వీలు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి. పేదవారికి అన్నదానం చేయండి. మరిన్ని పుణ్య ఫలితాలను మీరు పొందుతారు. అలాగే పశుపక్షాదులకు, మూగ జీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో చేసిన పాపకర్మాల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. చూశారు కదండి, మే 20, 21వ తేదీలలో తులారాశి వారు ఎటువంటి వార్తలను అందుకోబోతున్నారు, అలాగే ఈ వార్త కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.